ఇంతకన్నా ఏం కావాలి? అవి ఎవరి ఎందున్నాయో వాడు లక్ష్మీవాన్, వాడు శ్రీమాన్. అందుకే సుందరకాండలో అన్ని మాటలు హనుమకు శ్రీమాన్ 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 అని ప్రయోగిస్తారు వాల్మీకి మహర్షి. అది లక్ష్మి. ఎందుచేత అంటే వాడు ప్రతిబంధకములను అధిగమించి వెడుతూ అపారమైనటువంటి యశోవిరాజితుడు అవుతాడు. కానీ అధర్మ మార్గంలో ఎవడు సంపాదించాడో అక్కడ లక్ష్మి నిలవదు. ధర్మము లేని చోట విష్ణువు యొక్క అనుగ్రహం ఉండదు. అంటే అక్కడ విష్ణు ప్రీతికి కారణము లేదు, కాబట్టి విష్ణువు ఉండరు. విష్ణువు ధర్మపక్షపాతి, స్థితికారుడు. ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ విష్ణువు ఉంటాడు. మీరు ఒక్కటి ఆలోచించండి, తేలికగా కథాభాగంగా అర్థం అవ్వాలంటే ఇప్పుడు కూడా కృష్ణుడు పాండవుల పక్షాన ఉంటాడా, అన్నీ పోయాయని కౌరవుల పక్షానికి పెడతాడా? పాండవుల పక్షాన ఉన్నాడు అనడానికి మీకు తిరుగులేని సాక్ష్యం ద్రౌపదీదేవి మొల